ఇప్పుడు మనకు క్వెషన్ ఏమిచ్చారంటే, "A cistern is filled by a tap in 3.5 hours. Due to a leak in its bottom, it takes half an hour longer to fill. If the cistern is full, how long will it take the leak to empty it?" అంటే ఇప్పుడు మనం 2 కేసెస్ కన్సిడర్ చేయొచ్చు. ఒకటి లీక్ లేని కేస్. అంటే ట్యాప్ ఒకటే ఫిల్ చేస్తుంది. అది చేస్తే ఎంత టైమ్‌లో ఫిల్ అవుతుందంట? 3.5 అవర్స్‌లో. అంటే ఎంత? 7/2 అవర్స్‌లో ఫిల్ అవుతుంది. అంటే పర్ అవర్‌కి ఎంత వర్క్ అవుతున్నట్లు? 2/7 వర్క్ అవుతున్నట్లు. ఇప్పుడు లీక్‌దే తీసుకుందాం. ఓన్లీ ట్యాప్ కేస్, ఓన్లీ లీక్ కేస్. లీక్‌ది మొత్తం లీక్ అయిపోవడానికి ఎక్స్ అవర్స్ అనుకుందాం. ట్యాప్‌ది మొత్తం ఫిల్ అయిపోవడానికి 3½ అవర్స్. లీక్‌ది మొత్తం లీక్ అయిపోవడానికి ఎక్స్ అవర్స్. అంటే పర్ అవర్ ఎంత అవుతుంది? 1/x. ఇప్పుడు ఏమంటున్నారంట? ఈ ట్యాప్, లీక్ ఇద్దరూ కలిపి ఆ సిస్టర్న్‌ని ఫుల్ చేశారంట. ఫుల్ అంటే ఎంత? 1. ఎంత సేపట్లో? 4 అవర్స్‌లో. అంటే 4 ఇంటూ వాళ్ళిద్దరి నెట్‌వర్క్. ఇది ఎంప్టీ చేస్తుంది కాబట్టి ఇది నెగెటివ్ సైన్. ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ సైన్. 4 ఇంటూ 2/7 మైనస్ 1/x విల్ బీ ఈక్వల్ టు 1. సో 2x minus 7 by 7x will be equal to 1/4. మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసేస్తే 8x minus 7, 7 4s కదా, సో 28 will be equal to 7x. ఇది 2 అదర్ 2 పంపించేస్తే x will be equal to 28. అంటే x అంటే ఏమనుకున్నాం? టోటల్ టైమ్ ఫర్ ద లీక్ టు ఎంప్టీ ద సిస్టర్న్ విచ్ ఇస్ ఎక్స్ అవర్స్ అనుకున్నాం. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 28. అంటే ఆ లీక్ అనేది కంప్లీట్‌గా ఆ సిస్టర్న్ ఎంప్టీ చేయడానికి 28 అవర్స్ టైం పడుతుంది అని అర్థం.